నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషిద్దాం. అదేంటంటే కంటికి కనిపించకుండా మన వాతావరణంపై అత్యంత తీవ్రమైన ప్రభావం చూపే మీథేన్ వాయువు వెనక ఉన్న సైన్స్. పొలాల్లోని చిన్నపాటి బ్యాక్టీరియా నుండి మొదలుకొని అంతరిక్షంలో తిరిగే అత్యాధునిక ఉపగ్రహాల వరకు ఈ మీథేన్ కథ ఎలా సాగుతుందో ఈ విశ్లేషణలో వివరంగా తెలుసుకుందాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మరి ఈరోజు మనం ఏమేం చర్చించబోతున్నామంటే 1. కంటికి కనిపించని ఈ మీథేన్ ముప్పు. 2. అసలు మీథేన్ ఎక్కడ్నుండి వస్తుంది. 3. ఆకాశం నుండి పర్యవేక్షించే మార్స్ టెక్నాలజీ. 4. మన భారతదేశం ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లు. మరియు 5. హరిద్ధార అనే ఒక అద్భుతమైన డైరీ పరిష్కారం. ఈ రోడ్ మ్యాప్ మనల్ని గ్లోబల్ సైన్స్ దగ్గర నుండి గ్రౌండ్ లెవెల్ సొల్యూషన్స్ వైపు తీసుకెళ్తుంది. సరే, మన మొదటి అంశం ది ఇన్విజిబుల్ మీథేన్ థ్రెట్, అంటే కంటికి కనిపించని మీథేన్ ముప్పు. అసలు వాతావరణ శాస్త్రవేత్తలంతా ఈ వాయువుపైనే ఎందుకంతగా ఫోకస్ చేస్తున్నారో స్పష్టంగా తెలుసుకుందాం. అసలు ఈ సమస్య తీవ్రత ఏ రేంజ్లో ఉందంటే, వాతావరణంలోకి విడుదలైన మొదటి 20 సంవత్సరాలలో కార్బన్ డయాక్సైడ్ కంటే మీథేన్ ఏకంగా 80 రెట్లు ఎక్కువ వేడిని బంధిస్తుంది. నిజంగా 80 రెట్లు! అంటే గ్రీన్హౌస్ ఎఫెక్ట్ను ఇది ఏ స్థాయిలో పెంచుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉందండి. మీథేన్ చాలా శక్తివంతమైనది అయినప్పటికీ దీని జీవితకాలం కేవలం 10 నుండి 12 సంవత్సరాలు మాత్రమే. అదే కార్బన్ డయాక్సైడ్ అయితే 100 ఏళ్లు ఉంటుంది. దీని అర్థమేంటంటే మీథేన్ ఉద్గారాలను మనం ఇప్పుడే అరికట్టగలిగితే గ్లోబల్ వార్మింగ్పై మనం చాలా వేగంగా విజయం సాధించవచ్చు. వాతావరణం కూడా చాలా త్వరగా చల్లబడుతుంది కదా. ఇక పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారికి ఈ పాయింట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. 1776లో అలెశాండ్రో వోల్టా దీన్ని ఇటలీలోని మ్యాజియోర్ సరస్సు దగ్గర కనుగొన్నారు. రసాయనికంగా చూస్తే ఇదొక టెట్రాహైడ్రల్ ఆల్కేన్, పైగా గాలికంటే తేలికైనది. ఇది చిత్తడి నేలల్లో పుడుతుంది కాబట్టి మాష్ గ్యాస్ అని, బొగ్గుగనుల్లో ప్రమాదకరం కాబట్టి ఫైర్ డ్యాంప్ అని పిలుస్తారు. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే మీథేన్కి సహజంగా ఎలాంటి వాసన ఉండదు. అందుకే లీకేజీలను పసిగట్టేందుకు మనం రోజూ వాడే ఎల్పీజీ లేదా సీఎన్జీలో మెర్కాప్టాన్ అనే రసాయనాన్ని ప్రత్యేకంగా కలుపుతారు. ఇక మన రెండవ విభాగం వేర్ డజ్ మీథేన్ ఒరిజినేట్, అసలు మీథేన్ ఎక్కడుండి పుడుతుంది. వాతావరణాన్ని ఎంతలా వేడెక్కించే ఈ గ్యాస్కి అసలు సోర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ అదృశ్య శత్రువులో ఎక్కువ భాగం పూర్తిగా సహజమైన మన రోజువారీ జీవక్రియల ద్వారానే ఉత్పన్నమవుతోంది. వరి పొలాలు, అలాగే పశువులు నెమరు వేసేటప్పుడు వాటి కడుపులో ఉండే ఆక్సిజన్ లేని వాతావరణంలో మిథనోజెనిక్ ఆర్కియా అనే సూక్ష్మజీవులు ఈ మీథేన్ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ బయలాజికల్ ప్రాసెస్నే మిథనోజెనెసిస్ అంటారు. ఈ ఉద్గారాలు ఎక్కడ్నుండి వస్తున్నాయో తెలిస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఏకంగా 40% వ్యవసాయం ద్వారానే వస్తున్నాయి. ఆ తర్వాత 35% శిలాజ ఇంధనాల ద్వారా, 20% మనం పారేసే వ్యర్థాల ద్వారా వస్తున్నాయి. అంటే భారీ ఇండస్ట్రీస్తో సమానంగా మన రోజువారీ పనులు కూడా పర్యావరణంపై ఎంత తీవ్ర ప్రభావం చూపుతున్నాయో స్పష్టమవుతుంది కదా. మన మూడవ అంశం మార్స్, ఐస్ ఇన్ ద స్కై. ఇప్పుడు ఈ సంక్షోభాన్ని పర్యవేక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న అద్భుతమైన టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. గ్లోబల్ యాక్షన్ ఎలా ఉందో ఈ టైమ్లైన్ చూస్తే అర్థమవుతుంది. 1972లో కిన్యాలో యుఎన్ఈపీ స్థాపనతో మొదలై 2021 COP26లో గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ ప్రతిపాదన వరకు, ఆ తర్వాత 2022 ఈజిప్ట్ సదస్సులో మార్స్ ప్రారంభం వరకు ప్రపంచ దేశాలు ఎలా వేగంగా స్పందిస్తున్నాయో మనమిక్కడ స్పష్టంగా గమనించవచ్చు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా మీథేన్ ఉద్గారాలను ఏకంగా 30% తగ్గించాలనేది ఈ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ యొక్క ప్రధాన లక్ష్యం. నిజానికిది చాలా పెద్ద టార్గెట్. మరి దీన్ని సాధించేలా ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయాలంటే ఖచ్చితంగా ఒక బలమైన, నిష్పాక్షికమైన వ్యవస్థ ఉండాలి కదా. ఆ వ్యవస్థే మార్స్, అంటే మీథేన్ అలర్ట్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్. ఈ అత్యాధునిక ఐక్యరాజ్యసమితి వ్యవస్థ అసలు ఎలా పనిచేస్తుందో చూద్దాం. మొదటిది డిటెక్షన్, అంటే ఉపగ్రహాల ద్వారా భారీ లీకేజ్లను గుర్తించడం. రెండవది అట్రిబ్యూషన్, ఆ లీకేజ్ ఖచ్చితంగా ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవడం. మూడవది నోటిఫికేషన్, వెంటనే సంబంధిత ప్రభుత్వాలకు లేదా సంస్థలకు అలర్ట్ పంపడం. ఇక ఫైనల్గా యాక్షన్, పారదర్శకమైన చర్యల ద్వారా సమస్యను సాల్వ్ చేయడం. వినడానికి చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్గా ఉంది కదూ. స్టార్టింగ్లో ఈ మార్స్ వ్యవస్థ కేవలం చమురు, గ్యాస్ రంగాలపై మాత్రమే దృష్టిపెట్టింది.
కాని ఇప్పుడు దాన్ని బొగ్గుగనులు అలాగే వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను కూడా పర్యవేక్షించేలా విస్తరించారు. ముఖ్యంగా మన నగరాల్లోని భారీ డంపింగ్ యార్డ్ల ఉద్గారాలను కంట్రోల్ చేయడంలో ఈ విస్తరణ చాలా కీలకం. ఇక మన 4వ విభాగం ఇండియాస్ యునీక్ మీథేన్ ఛాలెంజ్. మన భారతదేశం ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లు. ఇంటర్నేషనల్ రూల్స్కి మన దేశంలోని లోకల్ ఎకనామిక్ పరిస్థితులకు మధ్య ఉన్న సంబంధాన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన వాస్తవాన్ని గమనించాలి. భారతదేశం ఈ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్పై సంతకం చేయలేదు. దీనికి ఒక బలమైన కారణం ఉంది. వ్యవసాయ రంగంలో మీథేన్ ఉద్గారాలను కంట్రోల్ చేస్తే అది మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా వరి సాగు, పశుపోషణపై చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అంతర్జాతీయ వాతావరణ లక్ష్యాలకు, మన వ్యవసాయ ఆధారిత ఎకానమీ మనుగడకు మధ్య ఉన్న ఈ సవాలును మనం నిష్పాక్షికంగా అర్థం చేసుకోవాలి. ఇదే ప్రపంచ డేటాను మన దేశానికి అప్లై చేసి చూద్దాం. ముంబైలో ఉన్న కంజూర్మార్గ్ ల్యాండ్ఫిల్ ప్రపంచంలోనే టాప్ 3 సూపర్ ఎమిటర్లలో ఒకటిగా మార్స్ గుర్తించింది. అలాగే ఝార్ఖండ్, బెంగాల్, మధ్యప్రదేశ్లో మనకు కోల్ బెడ్ మీథేన్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. అయితే బయో వ్యర్థాలను కంప్రెస్డ్ బయోగ్యాస్గా మార్చే సతత్ లాంటి మంచి పథకాలు కూడా మన దగ్గరున్నాయి. ఇక్కడ ఇంకో ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, వాతావరణంలోని మీథేను సహజంగా బ్రేక్ చేసే హైడ్రాక్సిల్ రాడికల్స్ను ముద్దుగా వాతావరణ డిటర్జెంట్ అని పిలుస్తారు. ఇక మన చివరి మరియు 5వ విభాగం హరిత్ ధార, ద డైరీ సొల్యూషన్. ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మన దేశంలోనే తయారైన ఒక అద్భుతమైన పరిష్కారం గురించి చూద్దాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డెవలప్ చేసిన హరిద్ధార అనే ఈ ఫీడ్ సప్లిమెంట్ నిజంగా ఒక గేమ్ చేంజర్. ఇది పశువుల కడుపులో మీథేన్ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాను చాలా సమర్థవంతంగా అణిచివేస్తుంది. దీనివల్ల మీథేన్ ఉద్గారాలు ఏకంగా 17 నుండి 20% వరకు తగ్గిపోతాయి. ఇక్కడ అసలు మ్యాజిక్ ఏంటంటే, మీథేన్ రూపంలో వృధా అయ్యే శక్తి సేవయ్యి అది పాల దిగుబడిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అంటే అటు క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవచ్చు, ఇటు మన రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది. భలే ఉంది కదా ఈ సొల్యూషన్. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్లు ఈ టేబుల్ని కాస్త జాగ్రత్తగా గమనించండి. మినరల్ మిక్స్చర్స్ ఎముకల బలాన్ని పెంచుతే ప్రోబయోటిక్స్ ఓవరాల్ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇక పాలలో ఫ్యాట్ పెంచడానికి బైపాస్ ప్రోటీన్, అలాగే తక్కువ నాణ్యత ఉన్న గడ్డి నుండి కూడా ఎక్స్ట్రా ఎనర్జీని ఇచ్చే యుఎంఎంబి. ఇవన్నీ సాధారణ విజ్ఞాన శాస్త్రంలో తరచుగా అడిగే పాయింట్స్. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ గుజరాత్లోని ఆనంద్లో ఉంది. చదుపురుగులు కూడా జీవక్రియ ద్వారా భారీగా మీథేన్ను ప్రొడ్యూస్ చేస్తాయట. అలాగే బ్లాక్ కార్బన్ ఒక సాలిడ్ పార్టికల్, మీథేనేమో గ్యాస్. కానీ రెండూ గ్లోబల్ వార్మింగ్కి కారణమే. చివరిగా మీథేన్ వల్ల నేలకి దగ్గరగా ఉండే అత్యంత ప్రమాదకరమైన ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ కూడా ఏర్పడుతుంది. ఇక ముగించే ముందు ఒక చిన్న ఆలోచన చేద్దాం. సముద్ర గర్భంలో అలాగే ఆర్కిటిక్ మంచు కింద భారీ పరిమాణంలో మీథేన్ గడ్డకట్టి ఉంటుంది. దీన్నే ఫైర్ ఐస్ లేదా మీథేన్ క్లాత్రేట్స్ అంటారు. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ మంచు కరిగితే అందులో ఉన్న మీథేన్ అంతా బయటకొచ్చి మన తదుపరి క్లైమేట్ టైం బాంబ్గా మారుతుందా? మార్స్ మరియు హరిద్ధార లాంటి టెక్నాలజీలతో మనం ముందడుగు వేస్తున్నా మారుతున్న మన భూగోళం గురించి ఇంకా ఎన్నో విషయాలు మనం కనిపెట్టాల్సింది.